హలో అందరికి చూసిరా ల్యాండ్ కి వచ్చేసినాం పిల్లలు కూడా వచ్చిర్రు వాళ్ళు లక్కోడేమో ఆటలు మొదలు పెట్టేసినాడు చిట్టి తల్లి ఆడుకుంటా ఉంది అయితే ఇంటి దగ్గర నుంచే ఇవాళ అన్నము ఇది టమాటా పచ్చడి అండ్ చికెన్ పకోడీ తీసుకొచ్చినాం అయితే ఎందుకు ఇక్కడ వండినాక తెరవడం అంటే ఇక్కడ నేను సంగటి ఎండు చేపలు చేస్తాను ఎండు చేపలు మా వారు తిన్నారు పిల్లలు తిన్నారు మా డాడీ కూడా డౌటే మా డాడీ కూడా అంత పెద్ద ఇష్టంగా తిన్నాడు ఇంకా మా తమ్ముడు అయితే వాడు ఇంకా అసలే డౌటే తింటే నేను మా అమ్మే తినాల్సిందే తప్ప వీళ్ళు ఎవ్వరు తిన్నారు ఇంకా వాళ్ళ కోసం వండినాము వంట చేసినాక తిన్నామంటేనేమో ఇప్పటికే ఇట్లా తల్లి ఇప్పటికే టైం 1:40 అవుతుందండి ఇంకా మేము మా పార్టీ మేము వంట చేసుకుంటా ఉంటే ఏ 2-3 అవుతుందో ఎక్కువ అయిపోతుంది అందుకే ముందైతే పిల్లలకి అన్నం పెట్టేసి మంచిగా నేను మా మమ్మీ ఒక్కొక్క బుక్క తింటాం లేదంటే లేదు పిల్లలకి మెయిన్ గా చూడండి అసలు ఈ లైఫ్ ఎవరికి పార్కుకి వచ్చినట్టుంది పచ్చడి ఎట్లుంది పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారు పిల్లల కోసం సప్పా చేసిన టమాటాలు ఎక్కువ వేసి టమాటాలు చేస్తే కుడుతున్నాం పుల్లగా ఇట్లా మిరకాయలు కూడా దొడ్డి చేసినమ్మా దానివల్ల కారమే లేదు అయితే అండి అసలు ఈ టమాటా పచ్చడిలో బెస్ట్ కాంబినేషన్ చికెన్ పకోడీ చూడండి చికెన్ పకోడీ వేసుకొని తింటుంటే ఉంటదబ్బా తిను మమ్మీ ఇది తీసుకో ఉంటది సూపర్ ఉంటది అయితే ఇప్పుడు మేము అందరం ఫస్ట్ అయితే తినేసి ఆ తర్వాత వంట మొదలు పెడతాము నేను తిన్నాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తా ఇగో ఎప్పుడు నానేమ్మడ పడక తల్లి రావే తిందు ఏం కాదు రా తల్లి అట్లా తింటేనే మంచిగా ఉంటది మా తమ్ముడు చూడరి శుద్ధ పూస లెక్క తింటుండు కూర్చొని సరే మెల్లగా కొంచెం కొంచెం పెడతా పకోడీ నేనే చేసిన కథలు పడకు మీ బావ చెప్తాడు పైన కూర్చోను టేబుల్ మీద కూర్చో అగోడ ఆ బండ మీదనా లేకపోతే టేబుల్ మీద టేబుల్ మీద కూర్చో తల్లి రావే మామిడికి ఎవరికైతే కథం పట్టిస్తున్నాం రోజు అదే పని మమ్మీ అదే పని రోజు మా రాముడు చూడండి ఎంత బాగున్నాడు రాముడు మంచి బాలుడు మా సీను ఇంకా మంచి బాలుడు కమ్ముడు ఇంకా ఇంకా మంచి బాలుడు అమ్మడు ఇంకా 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 మంచి బాలుడు మేమిద్దరం అయితే మంచి కడమ మంచి మదర్ మంచి మంచి మర్మరాలు ఏమంటారు నా తెలియదు గ్రాండ్ డాటర్ చూసారు కదండి ఇప్పుడే తినేసినాం నిమ్మలంగా ఇంకా నేను మా మమ్మీ మొదలు పెట్టినాం షురు ఇంకా పిల్లలు ఆడుతున్నారు ఇంకా పిచ్చి వంటకం చిట్టిదేమో నాతోని ఆడపిల్ల కదా వంటలు వండుతా ఉంటుంది సరే అయితే ఇవాళ నేనేమనుకుంటా అంటే ఎండు చేపలు సంగటి ఎండు చేపల కూర సంగటి చేద్దాం అనుకుంటున్నా దానికోసం ఎండు చేపలు చూసారా ఎటువంటి ఎండు పాములాగా ఉంటే ఏ అన్నకు పప్పు అట్లా ఉందే ఇట్లా తినాలంటే సాహసమే జీవితం అన్నెందుకు అమ్మే అవి కూడా ఉన్నాయి ప్రాన్స్ నీకేరా పప్పి ఇదైతే వంటకం నీకోసమే చూసారా ఎండు చేపలు అక్క ఏం చేపలు అయిపోయి ఈ బొమ్మిడి చేపలు రా పెద్ద పెద్ద చేపలు తినచ్చు ఇగో నా బిడ్డ ఇది కర్రీ చేస్తుంది ఇప్పుడు ఇది కూర అండ్ సంగటి చేస్తా అయితే దీన్ని మనం మామూలు ఎండు చేపల్లాగా డైరెక్ట్ కోసేసుకొని ఫ్రై చేసుకోవడం అసలు కాదు ఎందుకంటే పెద్దవి కాబట్టి ఈ పైన ఉన్న తోలు కూడా తీయాలి ఈ తోలు చూసాం మమ్మీ వీటి మీద అది మొప్పలు కూడా అట్లనే ఉన్నాయి అట్లనే ఉంటాయి ఇట్లనే చేసేసి కట్ చేసి ఇట్లా వేసేస్తారు ఇవి మన ప్యాకింగ్ లో వచ్చినాయి మీరు చూసినారు కదా ఈ మా పిన్ని పంపించింది అయితే ఎవరెవరో ఏమో కథలు పడుతుంటారు నేను ఏదో వీడియో పెట్టుంటేమ్మా అయితే తల్లి జరసేపు ఉండే నేను వీడియో పెట్టినుంటే కొందరు
అసలు ఎంత పాల్తుగా ఉంటారంటే వాళ్ళ బుద్ధులవేమో, వాళ్ళ బతుకులేవి, వాళ్ళ బుద్ధులేవి. నాకు ఇంకేమన్నా అంటే నా బిడ్డ మమ్మీ అట్లా మాట్లాడక మమ్మీ అది ఇది అని అంటది. అయితే నీ బిడ్డ ఏమో నిన్న పెడుతుంది, మేము వెజ్ తినొద్దంటది, అదేంటిది నాన్ వెజ్ తినొద్దంటది, ఈ రోజు నువ్వు పెడతావు వెజ్, మేము నాన్ వెజ్ పెడతామంటావని. మా బిడ్డ వాళ్ళది వేరు వంశం, నాది వేరు. నా బిడ్డ వాళ్ళు పెట్టేది అదేంటిది వెజ్, వాళ్ళు మోడికాలు, మేము తిరువందాలు, మేము నాన్ వెజ్ పెడతాం. ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటంటే అమ్మ శవాలను కూడా కాల్చేటోళ్ళు పూడ్చేటోళ్ళు ఉంటారు. అది పూడ్చేటోళ్ళని పోయి కాల్చమంటే ఇట్లా ఉండదు కదా. కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు అయితే ఉంటాయి. కొంతమందికి అవి తెలియదు మమ్మీ. అవి తెలియదు, వాళ్ళు ఏదో సినిమాల్లో కొంచెం స్టైల్ గానేమో కాలుస్తారు, లేదంటే పుడుస్తారు అనుకుంటారు. కానీ ఇట్లా ఆచారం ఉంటది, వాళ్ళు అదే చేయాలి, వీళ్ళు ఇదే చేయాలి అని చెప్తుంటారు. అంటే మనం కూడా అంతేగా చిన్న ఉన్నప్పుడు నేనైతే అట్లే అనుకుంటుండే. కానీ నిజానికి అట్లా ఉండవు, మనకు తెలుసుకుంటే తెలుస్తుంది. అయితే మీ బిడ్డ అట్లుంటది, మీరేమి ఇట్లుంటది, చిన్న కథలు కాదే అని. ఏంది కథలు అసలు? ఇంకోటి ఎవరికైతే బుద్ధులు ఎట్లుంటాయో వాళ్ళ అర్థమానం వాళ్ళు చూడరో వాళ్ళకే ఆ బుద్ధి ఉంటది ఏదైనా ఎట్లా. ఇంకోటి, నేను అన్ని వాల్యూస్ తో నా పిల్లలు పెంచిన, నేను అట్లనే పెరిగిన, మంచి వంశంకి వెళ్ళి వచ్చిన. నా పిల్లలు కూడా ఇట్లనే, మేము చిచ్చరగా కాదు, పిచ్చిగా కాదు, మొత్తం ఫ్యామిలీ ఇదిగా. అత్తమామలు మాకు అమ్మ నాన్న ఎట్లనో అత్తమామలు అట్లా. ఒకవేళ మా మామయ్య అయితే ఒకసారి నిజానికి కోప్పడేటోడు, అంటే పిల్లల్ని కానీ ఇట్లా అరిచిన ఏం చేసినా ఆయన పిల్లలు ఇప్పుడు నేను నా కొడుకు పిల్లలు నేను అరవద్దా చేయొద్దా అట్లా ఇట్లా కొంతమంది ఇయ్యాలి. రేపు మా అత్తమాలు బెదిరించినా కూడా ఓ పెద్ద నా పిల్లలు మీరు ఎందుకంటారు అన్నట్టు, వాళ్ళ రక్తమే కదా అది. మేము అవన్నీ కూడా అర్థం చేసుకున్నాం. మా అమ్మ నాన్న ఎట్లానో మా అత్తమామలు అట్లనే సేమ్ నా బిడ్డకి తెలవదా, ఒకరితో చెప్పించుకునే విధంగా ఉంటామా. మా చిన్నాన్న చనిపోయిండు, మా చిన్నమ్మ కొడుకే ఇచ్చింది. మా అమ్మ మా చిన్నమ్మ ఒక తల్లి పిల్లలు, మా చిన్నమ్మ కొడుకే ఇచ్చింది. మా చిన్నాన్న చనిపోయిండు. ఇంకొక అమ్మ అంటది, ఏమంటది, అదేంటిది మీ అత్తమ్మకే పెడతావా, మీ అమ్మ నాయనకి పెట్టవా అని. బుద్ధి ఉందా అని అసలు? నీ అమ్మ అసలు ఏం చెప్పాలి? నేను పెట్టుకుంటా గానీ అయినా వాళ్ళు ఉన్నారా లేరా ఏం లెక్కలేదా? వారసులు పెట్టుకుంటారు, ఆడపిల్లలు పెడతారు అమ్మ నాయనలకి. అమ్మ నాయనలకి ఏడన్నా పెట్టంగా చూసిరా? కొడుకులు పెట్టుకుంటారు, కొడుకులు ఏదో కూతుర్లు ఏదో పెట్టుకుని కొబ్బరికాయ కొడతారు కానీ ఎక్కదో పాడగలమ్మా. వంశపాలు కొడుకులు ఉంటేనే పెడతారు పెద్దలకి బట్టలు, లేకపోతే చిన్న పెద్ద పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఇలా ఫోటోలు కూడా పెట్టుకొని లేదా పేపర్లలో పేర్లు రాసి పెట్టుకొని వంశపాలం అందరి పేర్లు చదివించి పంతులతోని చేపించుకుంటారు. అంతేగాని మీ అమ్మ నాయనకి పెట్టరా, మీ అత్తమ్మకి పెడతారా అంటే ఏంది అది అసలు? మా నాన్న బ్రహ్మాండంగా ఉన్నాడు, హనుమాన్ దయ వల్ల, దేవుడి దయ వల్ల ఎంతో మంది పుణ్యం చేసి మహానుభావులు ఆ పుణ్యాత్మలు అందరి దయ వల్ల నిండు నిండు మా నాన్న హ్యాపీగా ఉంటాడు, మంచిగా ఉన్నాడు మా నాన్న. మా అమ్మ అంటే చనిపోయింది కానీ ఆయన అమ్మ నాన్నకి ఎవరు పెట్టుకుంటారు? మా అత్తమ్మ వాళ్ళు పెట్టుకుంటారు, మా అమ్మ పెట్టుకున్నాడు, మా తమ్ముడు పెట్టుకున్నాడు. ఏదో ఒకటి కక్కాలి, ఏదో విషయంలో నేను ఏదైనా చెప్తే నీ బిడ్డకు చెప్పమ్మా అంటే ఇగో నా బిడ్డకు చెప్పండి, నేను ఆచరించింది నేను ఇంకొకరు చెప్పనే చెప్ప, మేము చెయ్యింది ఇంకొకరి గురించి చెప్ప. బయట ఉంది, మేము ఎందుకు చెప్పుకోలేదు? ఏమిది ఏదైనా ఇట్లా మాకు తెలియదా? నేను చూపిస్తాను మా పిన్నిని నేను బిర్యానీ చేసి పెట్టినా చూడరి, నా ఛానల్లో ఉంది కింద. మా పిన్ని నేను బిర్యానీ చేసి పెట్టినాం మా పిన్ని స్టైల్లో, పోయి ఒకసారి చూడండి, వీడియో క్లియర్గా ఉంటుంది. తొందరలోనే మా పిన్నితో మళ్ళీ పెడతా, ఏట బిర్యానీ పెడతా. మేమేమి ఒకరితో చెప్పించుకునేటట్లేము, చూడకుండా లేము, బ్రహ్మాండంగా ఉన్నాం అన్నిట్లో. కాబట్టి ఇంత పొగరుగా ఏదో అంటుంటే ఏమో చిన్న పొగరు కాదు ఇట్లా చెప్తుందని, నిజాయితీకున్న కిరీటమే పొగరు. అయితే ఆ విషయం పక్కన పెడితే, ఎందుకంటే నాకేందంటే నా బిడ్డ ఏదన్నా అంటే నీ బిడ్డ ఇట్లా చూస్తుంది ఇట్లా చేస్తుందని నాకు అది కోపం వస్తుంది, అందుకోసమే ఇట్లా అన్నా. అయితే ఇంకో విషయం చెప్పనా, ఇష్టపడే వాళ్ళకి కూడా మన లైఫ్ స్టైల్లోనే రోజు నా వయసు కానీ నేను పిల్లల్ని చూసుకోవడం కానీ అసలు ఎవరు లేకుండా ఇట్లా ఉండడం కానీ మేము అన్ని కష్ట నష్టాలు చూడడం కానీ ఉన్నదే మాది చిన్న ఫ్యామిలీ చిట్టి ఫ్యామిలీ, ఎంత మంచిగా ఉంటాం. ఇవన్నీ కూడా నచ్చేటోళ్ళు ఉన్నారు, అది వాళ్ళకి అర్థమవుతుంది. నేను కూడా ఏంది మా పిన్ని అయితే నాకు వీడియోలు పెడతానే ఉంటది, ఈ వంట పెట్టి ఆ వంట పెట్టాను ఆమె చేసి మరి వద్దులే పిన్ని ఎందుకు నేను కనిపించకుండా ఇట్లా అని చెప్తుంటా. ఇంకోటి ఏంటంటే అది అర్థం కాని వాళ్ళు ఇంకా అనేటోళ్ళు ఎట్లుంటారంటే ఏదో ఒకటి అంటుంటారండి. ఇక్కడ మమ్మల్ని అంటున్నారని కాదు, మీ బుద్ధే ఇంతనా? ఎవరు చూడండి మా ఇంటి దగ్గర వాళ్ళ అత్తమామలు చక్కగా చూస్తలేరు, రామ్మ చుద్దు పాప మూలలో అందరినీ ఉద్ధరించే వాళ్ళు చూద్దురండి. మీ అమ్మ నాయన్ని చూడండి,
అట్లా చూసే గుణం ఉంటే ఇంకొకటి మనం అనం తెలుసా? నువ్వు చూస్తాలేవని, ఎందుకంటే మనం చూసే గుణం ఉంటది కాబట్టి మనం అట్లనే ఒక మనిషిని బాధ పెట్టద్దు అనే తత్వం మనకు వస్తుంది కాబట్టి నాకైతే మస్తు ఒకరిని బాధ పెట్టద్దు అనే తత్వమే ఉంటది. అయితే ఈ ఫిష్ అయితే వేసేస్తున్నా. నా బిడ్డ ఊరికి లేపలేను నేను. ఇప్పుడు నేను నా బిడ్డనేమో అనుకో లేచిపోయి వేయాలి. ఇగో ఫస్ట్ ఇది ఇట్లా చేసేయాలి. ఇది కూడా మా పిన్న నేర్పించింది. ఇది తీయడం అదంతా కూడా మా పిల్ల అంటే ఎవరో కాదు, మా సీను వాళ్ళ మీ తమ్ముడు అన్నారు కదా, మా చిన్నమ్మ కొడుకు. మా చిన్నమ్మ కొడుక్కి మేనమామని ఇచ్చిన నా బిడ్డని. అయితే ఫస్ట్ ఇట్లా వేడి నీళ్ళలో వేసుకోవాలండి. మీరు వీడియో డిస్టర్బెన్స్ లాగా ఈడొచ్చి కైట్ గీట్ ఈడు చేయొద్దు. ల్యాండ్ మొత్తం ఇది పోయి అడుకోపో. ఇదిగోండి ఇట్లా మంచిగా వేస్తే అదేమైతుంది అంటే ఉడుకుతుంది. ఉడికి అప్పుడు దాని మీద ఈ పొట్టు అంతా తీసేయచ్చు మనం. వేసేద్దామా ఇవన్నీ? వద్దులే ఉన్నాయి, ఇవి తీసేయి మరి. ఇది వేసేయమ్మ, తీసింది అది వేస్ట్. అది ఏది పొట్టు, ఇది పొట్టు తినకూడదు. అది సపరేట్ చేద్దాం. ఇది ఇంకొక రోజు చేద్దాం సపరేట్. ఇది చూసిరా రొయ్యలు? రొయ్య అంటే ఇది మరి రొయ్య పొట్టు కాదు, ఇవి రొయ్యలే. మళ్ళా ఈ నీళ్ళలో నానబెడితే ఉబ్బుతున్నాయి మమ్మీ, చాలా పెద్దగా అవుతాయి. ఇవి మొత్తం డ్రై రొయ్య కదా, ఉడకబెట్టినవి కూడా మమ్మీ ఎండలో ఉడికి ఉప్పేసి కషం. అయితే ఇవి నానబెడితే అయితే పెద్దగా అయితే. ఈ రెసిపీ కూడా ఇంకొకసారి చూపిస్తాను. కానీ ఉప్పు చూడమమ్మ ఎంత ఉందో. ఉప్పు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇగో వేసేసి ఇగో కవర్లో వేసి పెట్టేసినాను. ఒక పక్క అది ఉడుకుతా ఉంటదండి, అది ఉడకాలి ముఖ్యంగా. ఎందుకంటే కొంచెం ఉడికినట్టు అయితే ఆ పొట్టు తీసేయచ్చు. ఆ తర్వాత కట్ చేసుకొని మనం కూర వేసుకోవచ్చు, మస్తు ఉంటది. ఆ కవర్ మమ్మీ అల్లనే వేస్తాయి. ఇది అది పచ్చిగా ఉన్నట్టుంది మా. అవి అట్లనే పెట్టి చెప్తా, తర్వాత తీసుకోదాం. లేకపోతే ఏడైనా పెట్టిపోదాం. ఆ పుట్టిలు అట్లా పెట్టుకోపోదాం. నానా పల్లవి వాటి వచ్చి ఒక అల్లం ముక్క తెచ్చిద్దుదా. నేను అల్లము ఇక్కడ పాతి పెట్టిన, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా తెంపుకొని ఇట్లా వేసుకుందామని. పోనా నీకు తెలుసురా స్పాట్ పప్పి ఇక్కడనే మరీలో అన్న అవసరం కొంచెం అట్లనే మోచేస్తుంది. దొరికింది. దొరికిందా? బాగా దొరికింది. నేనంటే ఏమనుకుంటున్నావు మమ్మీ? అవి గోరి పెద్ద ముక్క దొరికిందా? సగం నుంచి సగం పెట్టి ఫ్రెష్ సగం పెట్టినా సగం సగం ఇది ఎక్కువ అవుతుందా అమ్మే? చెప్తా అంతొద్దు. ఇక్కడ కడుగుతా పెడతాం, మళ్ళా పెడతాం. పెడతా అమ్మే, ఇది పెట్టేస్తా. తీసి పెట్టేసి అది కడకరా. ఇంకోండి ఇట్లుంది కదా, దీన్ని ఇంట్లో నాటేసినాం ఏంటంటే మంచిగా అది వస్తుంది. వస్తా ఉంటది కాబట్టి ఎండిపోదు నాన్న, అది అట్లనే ఉంటది. ఒకవేళ పెరిగితే మొలకలు వచ్చి పెరుగుతాయి, లేకపోతే ఎండిపోకుండా అట్లనే సేఫ్గా ఉంటది అనమాట. ఊర్లో మనకు ఫ్రిడ్జ్లా గిజ్జులా అప్పుడు మొత్తం ఇట్లానే. ఇగో పచ్చిమిరకాయలు అప్పుడు తెచ్చేసినాం, పొండు మిరకాయలేనే. ఇగో 2 రోజులు ఉంచుకోమ ఎండుమిరపకాయలు. ఎండుమిరకాయలు కూడా అయితే. ఉల్లిగడ్డలు కట్ చేయనా? ఉల్లిగడ్డ కట్ చేయనా? అటు అంటే ఇటు కూడా పెట్టే మమ్మీ, సంగటి పెట్టేద్దాము. అది క్లీన్ చేసే వరకు సంగటి అవుతుంటదంట. అయితే ఇందులో ఇవి వేసి దంచుతామా. అల్లము మామూలుగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇన్నే ఇంకా ఫ్రెష్ గా కచ్చా పచ్చగా దంచుకుంటే అల్లం ఆడ దంచి పెట్టాం. ఎల్లిపాయలు ఎట్లాగా ఉంటాయి కదా. అబ్బా ఒక విషయం చెప్పాలంటే మీకు, పిల్లల్ని వేసుకొస్తే ఏవి కావు అవి పోవు. వీళ్ళు లేకపోతే అన్న బ్రెయిన్ కొంచెం ప్రశాంతంగా తిరుగుతుంది, కానీ పిల్లలు వస్తే అయితే ఇంకా పిల్లలంటేనే అంతే మమ్మీ. కానీ ఏం చేస్తాం, ఏందో వీళ్ళు ఇంకెక్కువ సతాయిస్తారు. మన పిల్లలే టమాటా చాలా మమ్మీ. టమాటా కట్ చేయాలా? పొగలు వెళ్తున్నాయి ఇందులో ఉడికిపోయినట్టు లెక్క. మీ నాన్న మీ అక్క గెంటి కూడా తెచ్చలేదు నాన్న. గట్టి కావాలా అమ్మే? నేను ఏమి లేకుండా వచ్చి కూర్చున్నాను మీకు పందిలాగా. పైన తగులుతుంది తలకి. అక్క అంత హైట్ ఏడుందమ్మ? గూడు గూడు అంత హైట్ ఏడుందమ్మ అక్క? తగిలించి చూసినావా? ఆ కింద బౌల్ తీసుకున్నానా? అది ఆ బకెట్లో ముంచి లేపుతారా? ఇది చూసిరా, ఉప్పు చూడరా
ఇదంతా ఉప్పే. అసలు ఈ కూరలో కూడా ఉప్పు తక్కువ వేసుకోవాలి మమ్మీ. అయిపోతుంది మమ్మీ. ఇట్లా ఉంటే ఏమైతుందంటే తోలు ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇది ఏంటంటే ఇట్లా పెట్టేసి వేడివేడిగా ఈ పొట్టంతా తీసేసుకోవాలి. తీసేసుకొని అప్పుడు కోసుకోవాలి. దించేనా బియ్యం పెట్టేసి ఇదిగోండి. పక్కన ఎన్నో మట్టిలో కింద పెట్టి తర్వాత కింద పెట్టి ఇదిగోండి ఈ సంగటి కోసం వేసేసినాము మన్ని. ఓన్లీ బియ్యం కడిగి నీళ్లు పోసి పెట్టినా ఉప్పు వేస్తా కొంచెం అంత. అసలు అవతలంటే ఇవ్వాల్సిందే అమ్మా. నిన్న పొట్టిదై పీకేసింది కదా, అంటే ఊసిపోయిండే కరెక్ట్ పెట్టలేను నేను. అది ఒకసారి లేపినా ఉండేదిలే మమ్మీ. కరెక్ట్ ఉందా? ఉంది కూర్చొని ఉంది. ఇంక ఇది పొట్టు పీకేనా మమ్మీ? ఇటు వచ్చి కూర్చోండి పీకుతుందా. అవి చల్లారాలి. నువ్వు ఫస్ట్ టమాటా కట్ చేయి. ఇది ఫస్ట్ కట్ చేసే లోపల అది చల్లగా అవుతుంది. తీద్దు. ఇదిగోండి ఇక్కడ టమాటాలు ఇవి కట్ చేసేస్తున్నా. ఇక్కడ చెక్క ఉండే, ఇప్పుడు ఆ చెక్క కూడా లేదు. మా మమ్మీ మొన్న ఇదైతే భలే ఉంటుంది తెలుసా, సీలుకూర లాగా ఒడితురుకూర లాగా ఉంటది. అవును మమ్మీ. చిన్నప్పుడు అయితే మేము సీలుకూర అనేది. మీదేం కూర అంటే సీలుకూర, లేకపోతే కూర సేమ్ మటన్. నిజమే, మటన్ ముక్కలు లెక్కనే భలే ఉంటది. ఒడితురుకల ముక్క లెక్క. చేపలు కట్టే కదా ఉడకబెట్టినా ఉడకబెడతారే. ఉడకబెట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని కట్ చేసి చేసింది ఒకసారి. మా ప్రాసెస్ లో చేస్తున్నా. ఫస్ట్ మాకు రాక డైరెక్ట్ వేయించినాము. అయితే అవి తినలేకపోయినాము. అసలు ఉడకలే గబ్బు గబ్బు. పైన పొట్టు కూడా పోలే మాకు సక్కగా. పోక అది ఇంకా గలీజ్ అయిపోయింది. ఉత్తగా కడిగి పెట్టేసినామా. పైన కడిగే వరకు ఏదో ఇట్లా పోయింది. కానీ తర్వాత వండిన తర్వాత ఈ మన అయ్యుండో బొచ్చలు, అవును, వాటితో సహా వచ్చినాయి. ఇంకమ్మ లైఫ్ లో తినొద్దు అనుకున్నాం. ఒకరోజు మా పిన్ని ఆ ప్రాసెస్ ఎట్లనే చూపెట్టింది, చేసింది. కమ్మగా తిన్నాం. కథమిగా అప్పటి నుంచి తింటాం. బాగా 10 ప్యాకెట్లు పంపించింది. అయితే కట్ చేసినాం. పక్కన అవుతుంది అయిపోయింది. ఇంకొక పక్క నేను దంచుతున్నా. అల్లము, ఎల్లిగడ్డ. నిజానికి మామూలుగా ఎండి చేపలు మనకి ఇక్కడ దొరకవులేండి. ఇంత ఇంత పెద్ద సైజు ఆంధ్రాలో దొరుకుతాయి. ఆంధ్రాలో దొరుకుతాయి. ఎందుకంటే చాలా రకాలు సముద్రంలో వేస్తారు కదా. మొత్తం కండనే ఇట్లా చేసి ఎండ పెడతారు. ఇట్లా నిలువు కోసి ఇట్లా చీల్చి ఎండ పెడతారు. ఎందుకంటే ఆడ రకరకాల చేపలు దొరుకుతాయి మమ్మీ జాలలో. అదే అందులో వేసినప్పుడు బాగా దొరుకుతాయి. మీ ఊర్లో మమ్మీ చిన్నప్పుడు నువ్వు ఇది తోటల్లో అయినా మనకి వరి పొలాలు కాదు కదా మమ్మీ, వరి తోట కాడ ఇట్లా ఏరు కాడ ఉంటుండే గానీ చేపలు రావా మమ్మీ? వర్షాలు పడ్డా చేపలు వచ్చేంత సీన్ లేదు. మనకి ఇటు నెల్లూరు సైడ్ వర్షాలు పడ్డాయంటే వరి పొలంలో కూడా వచ్చేస్తాయి. అక్కడ వస్తాయి, అక్కడ నదులు, చెరువులు. మా దగ్గర అయితే ఏం లేవు. నేను పుట్టి పెరిగినంత అడివే కూడరు. అక్కడైతే ఏం లేదు. రాయలసీమలో డ్యాములు కూడా ఎండిపోయి ఉంటాయి. మొత్తం మామిడి తోటలే. మావైతే మొత్తం మామిడి తోటలే. పీటాడు ఉంది నాన్న. నువ్వు ఎప్పుడన్నా ఇట్లా పట్టలేదా అమ్మ చేపలు వలలతో? ఒక్కసారి మా ఫుల్ వర్షం అయ్యి పిట్టలు అయితే మస్తు. మేము ఎట్లా మా తోటల కాడ కదా పిట్టగుళ్ళలో గుడ్లు తీసుకొని పేడలో కలుసుకొని తినేది. పిల్లల అందరం మాకు తెలవక. ఇంకోండి ఇది తోలు మామూలుగా ఇదిగో. మంచి మంచి స్టోరీ చెప్తుంటే మా చిన్నప్పుడుది నువ్వు అయిపోయిగా చెప్పేసిండు. మస్తు అది కాదే బుజ్జి, నీకు కూడా తినిపించినా అని తాత నాతో మస్తాలు చెప్పిండు. జోక్ చేస్తున్నా. అది కాదమ్మే, మన చిన్నప్పుడు తాతోళ్ళే ఉసుర్లు కూడా తినేటోళ్ళే. ఉసురు నేను తిన్నా. ఉసుర్లు అంటే నేను మా తమ్ముడు చిన్నమ్మ అప్పుడు మన చిట్టుదాని అంత ఉండేదాన్ని నేనే. అయితే ఒక రోజు మేము ఊరికి పోయింటే వర్షం పడ్డది. వర్షం పడి సాయంత్రం కాగానే ఆ లైట్ కాడ ఎన్ని ఉసులురా, పెద్ద డబ్బా తెచ్చి దాన్ని నిండా పట్టుకొని ఊపి ఊపి పోయి ఏమంటాడు రా, రాండి నాయనా రాండి నాయనా, భలే ఉంటుంది. బాగా వేస్తారు నూనె పోసి, పుట్నాలు వేసి కారపొడి చల్లుతారు, ఎల్లిపాయ కారం వేసి. ఎప్పుడన్నా నిన్ను బుక్కేది నేనైతే.
సీను ఏవి పడితే తినకపోలే, మేమందరం తినేటోళ్ళం కానీ సీను ఏవి పడితే మరి మేము మా పెద్ద మేనమామ దగ్గర ఎవరో తినకపోతుండే. ఏమంటే అది తింటాడు మా పెద్ద మేనమామ లెక్క తింటాడు. పిల్లలు పోవాలంటే భయపడేటోళ్ళంట. మేమెవ్వరు ఏం చూసి ఏం పెడతాడో మాకు తెలియదు. చెప్పడంట బాగుంటది. ముక్క పెట్టుకో, మెత్త ముక్క పెట్టుకో. ఇదేంది ఇట్లా రానైనా మంచి కూర్చోబెట్టుకుని రానైనా ఇగో నేను తిన్నైనా భలే ఉంటదని పెడతాడంట. నేను తింటున్నా అబ్బా భలే ఉండదు పట్టాలని. మేము పెద్ద పెద్ద పిల్లలు అందరూ తెలుసుగా, మేము 17-18 మంది, మేము అందరం మనలో మనరాళ్ళం. ఇంక మేమందరం మేము పెద్ద పెద్ద వాళ్ళం అందరం తెలుసు మా బావది, కాబట్టి మేము పోము. చేసుకుంటాడు ఆయననే, చేయదు మా అత్త చేయకపోతుండే. ఎంత బాగా చేస్తాడు అనుకున్నావు. ఇంకోటి కూడా గుర్తులేదు. ఒక రోజు పందెం కోడి బిర్యానీ చేసుకో, ఇంత కోడి బిర్యానీ చేసి నేను పోతే ఓయమ్మా గట్టమ్మా ఎప్పుడు అని అప్పటికప్పుడు పందెం కోడి తెచ్చి బిర్యానీ చేసి మీకు పెట్టలే. వంటలు చేస్తాడు. నాకైతే నేను పోతే పనస్తోళాలు తెచ్చాడు వచ్చినవానైనా అని. ఇట్లానే కోడి మంచి బిర్యానీ చేసి పెట్టాడు నా పిల్లలకి. వెరైటీ వెరైటీ అంటే కని తిరుకులు దొరుకుతాయమ్మా, కని తిరుకులు ఉన్నాయంట, దొరకవు కదా అని తెప్పించి ఇట్లా చేస్తాడు. ఆయన్నే వండి పెట్టేటోడు. అట్లాంటి ఇంకా వెరైటీ నాకు తెలియదులే మా మామ దగ్గర. అట్లా బావని ఎందుకంటున్నా అంటే టకావని చిన్న మేనమామకి మా అక్కనిచ్చినాము. అయితే చిన్నప్పటి నుంచి బావ అని పిలిపించారు. ఇంకా పెద్ద మేనమామ చిన్న మేనమామ ఇద్దరిని బావ అంటాం. నానా ఇది అయిపోయిందన్నా, అల్లమెల్లగడ్డ దంచేసిన. ఇది కూడా అయిపోయింది మమ్మీ. అది ఎత్తి ఇంకో పొయ్యి మీద పెడితే ఇక్కడ చకచక అయిపోతుంది మమ్మీ. నువ్వు క్లీన్ చేస్తే కదా చకచక అయ్యేది. ఒకసారి అయిపోతుంది. నువ్వు ఫస్ట్ క్లీన్ చేయి. ఇది చూడరా, ఇప్పుడు ఇది కట్ చేసుకొని తింటేరా సూపర్ ఉంటది. మటన్ లాగా తెలుసా. ఇప్పుడు తిన్నా, వండినాక తింటా. ఇప్పుడు తింటా. మరి నువ్వు ఎట్లన్నావు ఇప్పుడు కట్ చేసుకుని తింటారా? ఇప్పుడు తిన్నట్టన్నావు. ఇప్పుడు అంటే కూరలో నాన్న పల్లవి కట్టెలు పెట్టద్దని డాడీ తిడుతున్నాడు. దేనికన్నా ఉపయోగం అని. అన్ని అయిపోయినాయి లేవా ఇంకా? ఆడేడునేమో అయిపోవచ్చినాయి మొత్తం. ఏదన్నా అవసరం ఉంటుంది మా పెట్టకన్నాడు. ఆ డోర్ చెక్కలు ఏమన్నా పట్టుకొస్తే ఇంత బాగా చేస్తున్నాడు చూడు. కానీ ఇది ఏం మమ్మీ పొట్టు కూడా తీయకుండా ఉప్పు వేసేసి ఎండబెట్టేసినట్టున్నారు. అంతే చేపలు పొట్టు తీసేస్తారు. ఇక ఇదే ఇట్లుంది కాబట్టి అట్లా తోలు తీసేస్తారు. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇంకా అది కోసేసుడే. కొయ్యో కోద్దాం. మామూలు కోసి వేయించుకొని తింటే కూడా సూపర్ టేస్ట్ ఉండదు. కోసి వేయించుకొని తినొచ్చు. దీన్ని ఇట్లనే నలగొట్టుకొని రోట్లు పీస్ గా కీమా లెక్క చేసుకుని తినొచ్చు. ఇట్లే లెగ్ పీసులు లెక్క ఇట్లనే వేసుకుని తినొచ్చు. ఇట్లనే లెగ్ పీసులు లెక్క బిర్యానీ చేసుకుని తినొచ్చు. చెప్పులా కూడా నాకు పీసు పెట్టవా? ఏంటిది అది అయిపోయినాక డిస్టర్బ్ చేయాలని పిలిచిండు. మళ్ళా పలికే వరకు ఏం చెప్పాలో తెలియక ఎంత దూరం పంపించినవరా కైట్ అనిపిస్తలేదు. చిన్న చీమలాగా అయింది. తీసేసినావు నాన్న? వచ్చేసిందా? ముక్కలు కట్ చేస్తా. ఈడ చెక్కలేదా? ఇట్లా కట్ చేస్తాం. దానిపైన పెట్టి కట్ చేయాలి. కట్ చేస్తా ఇంతే. నీకు చేయను. సరే సరే ఇగో ఇట్లా సీలు ముక్కలు. ఇది మొప్ప. ఇది చెట్లకేస్తే ఎంత బాగా పెరుగుతాయి తెలుసారా. చెట్లు మస్తు బలం వస్తుంది. చాలా పండ్లు బాగా ఇస్తుంది. కానీ తొవ్వి పెట్టేయాలి, పైన పెట్టద్దు. పైన పెడితే ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి. ఏవి పాములు. ఇగో ఇవి ఇట్లనే ఎలుకలు. అదేంటిది నూనెలో వేసి బాగా వేయించుకొని ఎల్లిపాయ కొట్టేసుకొని ఒట్టి మిరకాయలు ఎల్లిపాయ కొట్టేసినా మనకు ఒక టేస్ట్ ఉంటది. మస్తు ఉంటది. ఇది సంగట్లేక ఉంటది. అవునే బుజ్జి, మీ అమ్మమ్మ మీకు ఎప్పుడు చేసి పెట్టలే ఇట్లా ఎండి చేపలు? నీతోనేమో పప్పాసులు మోపించేది, అట్టిపళ్ళు మోపించేది అని చెప్తావు. మా చిన్నాయన ఆయన 1 year బేబీ అప్పుడే చనిపోయిండు. మా చిన్నాయన
అయితే మా పిన్ని కష్టపడి బయటకు వెళ్ళి అంతా ఇట్లా చేసింది. అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. మా చెల్లె మా చిన్నాయన మా తమ్ముడు ఇంకా మా ఇంట్లో కూడా ఉండే. మేమందరం కలిసి, అందరికి ఒకే అమ్మమ్మ కదా, అందరం కలిసి ఇట్లుంటుండే. మా అమ్మ కూడా చచ్చిపోయింది కాబట్టి. అయితే ఏంది మనం ఏదో చెప్తా ఉన్నావు? ఏంటేమో చెప్దాం అనుకున్నాబ్బా. పండ్లు అవి. అది కాదు మమ్మీ, నేను అడుగుతా, ఏంది ఇంత పొట్టిగా ఉన్నావు నువ్వు అని నేను ఆయన అడిగితే మీ అమ్మ నాతోని మాకు అమ్మనే మమ్మీ నీకు అమ్మమ్మ వాళ్ళ అమ్మ. ఇంకా మా అమ్మమ్మ ఏం చేసింది అంటే మా అందరికి మామిడి తోటలుగా ఫస్ట్ ట్రిప్ బేరిషకాయలు, పులేరంకాయలు, రుమానికాయలు వస్తాయి. ఇంకేం చేసేది ఫస్ట్ మేమందరం తినేసేటోళ్ళం. పెద్దలకి ఎట్లుంటది ఆరాటం మస్తు ఇట్లా పైసల మీద అయ్యి. అయితే ఆ రకరకాలవన్నీ కొన్ని మేము తినంగా ఉండేటివి. ఇట్లా కొన్ని తెచ్చి మాగేసి బస్సులలో వేపించి తీసుకుపోతుండే. ఇంకా మనలందరినీ లైన్ కట్టిస్తుండే. మా సీనియర్ కూడా బస్సు కట్టి మోపిస్తారుగా బుట్లు మోపించి నన్ను అట్లా పొట్టి పొట్టిగా నన్ను ఇట్లా మోపించి నాతో పప్పాస్ పండ్లు, మామిడి పండ్లు అవన్నీ. అది ముత్తగా పప్పాస్ పండ్లు కాదు, పప్పాస్ కదా, మామిడి రకరకాలు, అరటికాయలు పప్పాయలే, మామిడికాయలు, అరటికాయలు అవి కూడా మనవే అన్ని. అదే మమ్మీ మనవే మొత్తం మన తోటలో పండినట్టువే. ఇట్లా మస్తు సంపాదించేది అసలు. చచ్చిపోయేటప్పుడు కూడా మా అవ్వని చూడు చెట్లు వేసేస్తుంది. కొంచెం లోడమ్మా, లోడమ్మా. ఏడన్నా పుల్లతో ఇట్లా అనేసి వేసేవే. నీ అదే చేతులతోటి వేసేద్దాంలే. చూడు గుంజుతుండు. మామూలుగా ఏంటంటారా ముఖం మూతేనే కడుక్కోరా తిని కైట్ ఎగిరేసుకుంటున్నావు. పతంగే పతంగ మూతి కడుకురా, నేను పట్టుకుంటా. చూడు ఇట్లా వేస్తే ఏమైతుంది అంటే కట్ట దిగిపోతుంది. మా మమ్మీ బాధ చూసిరా. నువ్వు మరి కట్టపట్టి పోస్తున్నావు పక్కన పోయకుండా. ఇదిగోండి ఇట్లా వేస్తే ఏవి పురుగులు అవి వచ్చి తినవు. మట్టిలో ఉంటది కాబట్టి డికంపోజిషన్ అవుతుంది. అందులో నుంచి సారం దిగి చెట్టు మంచిగా అవుతుంది. మీరు ఊరికే మనీ ప్లాంట్కి ఏం చేస్తారు అది ఇది అంటారు కదా, నేను ఇట్లా ఎండు చేపలు చేసినప్పుడు చేస్తా. అట్లా అని చెప్పి ఈ చేపలవి కాదు, చిన్న రొయ్య పొట్టు చిన్నవి మన ఇంట్లో. నేను ఎడ్డుదా ఇటు ఎందుకు వస్తున్నా? ఏది ఇవా? ఇది ఇది లేస్తుందా ఇప్పుడు నాకు? ఎరగొట్టు, కాలుతో తన్ను. నువ్వే ఎరగొట్టి తీసుకురా. ఇది పట్టుకో ఒకటి. పప్పి అవసరం అంటుంది వాడికి ఇచ్చానా పప్పి. సీను చూస్తాడు రానన్నా, ట్రై చేస్తారు ఇద్దరు అబ్బా కొడుకులు. ఇటు అంటారా చూసుకుంటా అంటాను. గుంజు అట్లా గుంజు. ఇదంతా ఎంత చూడు. పోయి ఒక మామిడికాయ కట్ చేసుకురా పో. ఒకటే తెప్పుకురా, ఒక్క కాయ తాకు, ఏరేటి తాకు, ఒకటే కాయ ముట్టుకొని. మామిడికాయ చూపిస్తారండి. నిన్న ఎన్ని ఉన్నాయి తెలుసా? ఎండ వచ్చేటట్టున్నాం రా. ఇంక ఈ లెక్కన ఎండాకాలం ఏం చేస్తాం రా వంటలు. ఇంకా ఇదేంటి గుంత? అదిరా వాటర్ గుంతనేనా పప్పి? ఇది చూడు. ఇది దించుతా, ఒక్కటే ఉంది కానీ చిన్నదిరా. దొంగ అంట మీ బాగా చూడు. ఎన్ని ఉన్నాయి చూడు. లేవంటివి దీనికి ముట్టుకోకు, సపోర్ట్ పెట్టాలరా పప్పి. ఇది చూడు. ఇది ఇంకా కాయ అవుతుంది నాన్న. మమ్మీ తిట్టి చంపుతుంది. ఇది గిన ఇట్లా అంటింది అనుకోరా గజ్జి ముఖంకా. ముఖం ఈడ కానీ పలు కూడా పుండైతుంది. అవునా?
అది ఇట్లా చేతికి ఇట్లా రుద్దుకొని ముఖంకి మంచిగా అప్లై చేసుకుంటే జీడు మామిడి జీడి. క్రీమ్ లాగా ఇట్లా రుద్దుకుంటే అక్క ముఖం గజ్జి పుండు పుండే అయ్యి మూవీలో అయితే చూడు ఎవరన్నా ఎనిమిస్ ఉంటే తెలియకుండా ఇట్లా చేయొచ్చు. ఇలాంటివే కెమికల్స్ ఏమో మళ్ళీ వచ్చేస్తుంది పూత బుజ్జి. పూత కాదు ఇది. మనం ఏం తిన్నాం రా మామిడికాయలు. మీ బావకి చిన్నప్పుడు ఇదంతా పుండ్లే ఎటువంటి పుండు ఈ పక్క ఈ పక్క అంతా అప్పటికప్పుడు తినకూడదు కదా మమ్మీ. సిటీలో వాళ్ళకి ఎందుకు కావు తెలుసారా? అయితే ఎప్పుడో వారం రోజులకి ఇక్కడ వరకు వచ్చి మేము ఫ్రెష్ లేదు వీళ్ళేంది చెట్టు మీదకి ఇట్లా తీసి ఇట్లా తింటారు కదా. ఇది అంటిందా అంతే డేంజర్. మామిడికాయల కాలం అయితే మామిడి పళ్ళు తిని తిని ఇప్పుడు మేము కూడా తినలేకపోతున్నాం అట్లా. చిన్నప్పుడు అగలపడ్డాడు ఇంకా కడాయి నీళ్ళు చల్లగా అయినాయి కానీ ఇది ఈడ పోయాను పోసిపోను. అక్కడ పోయి ఆ పూల చెట్టుకు పోయి చల్లగానే మమ్మీ. అరే అవును గారా వాసన ఇప్పుడు మస్తు వస్తుంది. అది నలుపుకొని పెట్టుకుంటే ఈ చేప గబ్బు అంతా పోయి ఎంత బాగుంటది ఇది. కొడుతుంది రాగానే అన్నం పెట్టింది మళ్ళీ ఎంత ఇష్టం ఉంటే మాత్రం ఆవంతరం పెడితే ఎట్లా తినాలి? ఇదిగో ఇది పెట్టేసిన మస్సి మస్సి గిన్నెలు అయితే ఇదిగోండి చేతులు మస్సి. ఈ అన్నంలో కొంచెం అంత ఉప్పు వేస్తున్నా సంగట్లో. వద్దు తల్లా అన్న ఉప్పు కసి ఉంటుంది కూర అదే సరిపోతుంది మనకి. అవునా అమ్మే? రాయలసీమ స్టైల్. రాయలసీమ స్టైల్ కాదు, రాయలసీమ రెసిపీ చేస్తుంది స్టైల్. మా పిన్ని స్టైల్, మా పిన్ని స్టైల్ అది కాదు. ఓయమ్మా వద్దేమా, ఓయమ్మా ఎక్కువ అయిపోతుందేమా, ఎందుకంత వేసినావా? వీడియో ఉంది చూడండి నా ఛానల్లో. అది అవుతుంటది. ఇంకొంచెం సేపు అయితే సంగటి వేద్దాం. ఇది కొంచెం నీళ్ళు ఇంకినాక మనం నూనె పోద్దాం. ఎడపోయిందిరా. అయితే పచ్చాపల కూరలో కూడా మామిడికాయ వేసుకుంటే పచ్చి మామిడికాయ భలే టేస్ట్. అదే నెల్లూరు చేపల పులుసు మమ్మీ, అది స్పెషల్. అయితే మామిడికాయ వేసి చేస్తారు. నేను ఆ రెసిపీ నేను రేపు చూపిస్తాను. రేపు ఏం వారమ్మా? రేపు సాటర్డేనా? శుక్రవారం కాదు, రేపు ఫ్రైడేనా? రేపే సాటర్డే. రేపు సాటర్డే. సండే చూపిస్తా. పచ్చి చేపలు మన ల్యాండ్ లో ఉండే ఒక మామిడికాయ తెంపి పచ్చి మామిడికాయ పచ్చి చేపల కర్రీ ఎట్లుంటదంటే మస్తు టేస్ట్ ఉంటది. మా అత్తమ్మ చేస్తుండే అది. సో నేను అది చేసి చూపిస్తా. కానీ ఇంకా మనకు పులుపు అవసరం లేదు. మామూలుగా ఎండు చేపల్లో చింతపండు వేసుకుంటారు కదా, అట్లా మామిడికాయలు వేసుకుంటే ఆ పులుపే సూపర్ అయిపోతుంది. ఇంకా అవసరం లేదు పులుపు. ఇదిగోండి నూనె పోస్తున్నాయిడా. మంచిగా కొందరం కూర్చుంది ప్లేట్ వేసుకోండి. ఇంక మంచిగా చేస్తామంట. ఇది వేసినాం కదా, ఈ ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసేస్తాం ఒకదాని తర్వాత ఒకటి. అది వేడెక్కలే కానీ వేడెక్కే వరకు ఉన్నాం అనుకో మాడిపోతుంది. ఫస్ట్ ఉల్లిగడ్డేనా ఎంబటి ఇది వేసి వేగినాక నొప్పిలేస్తుంది. ఇందాక కట్టరించి ఇవి ఇంకా కొంచెం అయితా ఉంటది. ఈ కట్టెలు బాగా మండుతున్నాయి మమ్మీ, దగ 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 దగ. మరి అది కూడా పెట్టేసిమ్మా, లేకపోతే పెట్టేస్తాం. ఉప్పు వద్దా అమ్మ? అయితే ఫస్ట్ ఉప్పు వేసినా కూరలో సరిపోతుంది. పెట్టేసేది పెట్టి అదే చెప్పలు పెట్టు పొడవుది. అది పెట్టి అట్లా పెడతామేమ్మా అడ్డము. రోజు ఇన్ని రోజులు చూస్తాము. ఉండేటి లోపడుకొని వచ్చే మంట మీద ఇట్లా పెడితే అది అది కూడా పోదానా? ఇట్లా పెట్టాలి గేడిగా. ఈ మంట వస్తుంది, ఈ అంటుకొని ఇవి వస్తాయి. అంత టెక్నిక్ ఉంటుందా? అంత తెలివి ఉంటుందా మమ్మీ? అని టెక్నిక్ కాదు. అబ్బిగాడు ఎంత మంచిగా పెడతాడు. అబ్బిగాడు ఫాల్తుగాడు ఆడే చేస్తాడు అన్నట్టు చెప్తుంది మమ్మీ. వాడంటే చిన్నప్పటి నుంచి మటన్ వండుతాడు. ఫాల్తుగాడా? మా అబ్బోడు చేస్తాడు. ఒరే అబ్బోడా, ఇదిగో పొంగుతుంది.
చిన్న ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు తమ్ముడేది మే అంటుండు అని అంటుండే కాక మా తమ్ముడు అంటే వేస్ట్ గాడు అట్లనే అంటాడు నేనైతే. ఇంకో మాట కూడా అంటుండే, మీ తమ్ముడే బాగుండు పల్లవి, మీ తమ్ముడే బాగుండు పల్లవి, పల్లవి నీ ముఖం ఎంత పల్లవి మీ ఇట్లుంది. అన్నయ్య అంటే బాగుండు అని నిజం మమ్మీ వచ్చిన వాళ్ళు అంటుండే ఏమని మీ తమ్ముడు ఎంత బాగుంటుండే ఎంత బాగుండు పల్లవి, నువ్వు నీకంటే బాగుండు. నాకంటే అన్ని ఆహా మామూలుగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నీ ముఖం చూసి వీళ్ళ తమ్ముడు గాడు ఎలిఫెంట్ ఏదో అనుకుంటే అప్పుడు నువ్వు ఎక్కువ లాగుంటుండగా చిన్న ఎలిఫెంట్ లాగా. నా బిడ్డ అయితే ఎట్లా చేస్తానే మీ పగ్గడ మొక్క ఉంది. ఎందుకు ఇప్పుడు చూడు ఎట్లా మండుతుందో. ఏం కాదు కొంచెం చూసావు ఇప్పుడు ఎట్లా అంటుకుంటుందో. ఇదిగో ఇది ఏగుతుంది. మీ బాగుంది మరి దగ్గరికి ఏం రాకు, అయినాక చూపిద్దాం. ఆసన్నమైందా ఆమె? ఏ చేస్తున్న సంగతి వీడికి వస్తుంది. అంతా పోసేనా ఆమె? సగం పోయినానా మైలగాడికే కాకే కొంచెం ఏయ్ ఊకే మైల మైల చాలు మైల కలబెట్టినావు. కలబెట్టేసి మొత్తం ఆ కర్ర తీసి ఇటు పెట్టేసి. ఒరేయ్ ఇది లట్ట 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 ఊగుతుందిరా. ఇది నానా ఇది ఆ కర్ర ఇటు పెట్టు. ఆ కర్ర ఇటు పెట్టి పప్పి పప్పి నువ్వు దూరం పో, నువ్వు వెళ్ళిపో. వేడి దూరం పో చెప్తా. ఇంకో అయిపోయింది, స్లో ఉడికితే మూత పెడతావా? ఆమె అయిపోయింది వేయచ్చు అక్కడ నీళ్ళ వేయచ్చు, మనం అట్లా వేస్తాం కాకపోతే. అట్లా చేయొచ్చు మళ్ళీ అన్నం అట్లా కూడా చేయొచ్చు. ఒట్టిపిండి సంగటి మిరకాయలు కూడా ఒడుతున్న భలే ఉంటుంది. ఇగో ఇది ఏగిపోయింది. ఇందులో నేను కచ్చా పచ్చ దంచిన అదేంటిది ఎల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం వేసేసిన. మిగతా నా బిడ్డ చేసుకుంటాను ప్రాసెస్. అది మాడిపోతుందని ఇటు వచ్చిన. మమ్మీ ఇంట్లో ఇంకా అవి కూడా వద్దు మమ్మీ. ఏవి ఆ మాత్రం నిప్పులు కూడా అది ఉండే ఏం కాదులేరా. అను పైకి అను ఇట్లా ఏమైంది నిప్పు కలబెట్టు. ఆనే కూర్చో. మరి ఏం చేయాలి? గంటియాలా? మరి మా చిన్నప్పుడు ఇట్లాంటి 3 పొయ్యిలు వెలిగించేటోళ్ళం. నువ్వా? అడుగు మేమే. ఏమైందన్నా పోయిందా? పోయిందా? ఇదిగో ఇది వేసి ఏగింది. టమాటా వేసిమ్మా. టమాటా మామిడికి వేసేసి వేసి ఒక మామిడికాయ ఉంచుకుందాం అనుకున్నా మమ్మీ. ఎందుకు తిననీకా? ఒక పచ్చ తీసుకోకపోయారు. పచ్చ ఫుల్ ఫుడ్ కట్టి పోతే పోయిందిరా. పచ్చడి కోసం బయటకు పోతుంది. ఇందులోనే ఫస్ట్ వేస్తున్నా. నా డ్రెస్ కాలిపోదు మమ్మీ, తుని డ్రెస్ పోదు. ఇప్పటికే ఒక పతంగ వదిలేసిన, మళ్ళీ ఒక పతంగ పోతే తెచ్చుకొని పోతుంది చూడు. ఎందుకమ్మా? పసుపు కారం కొంచెం ఈ కారం అయితే ఉందండి, గొడ్డు కారం భలే ఉంది. కొంచెమే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కదా. టేస్ట్ అయితే భలే ఉంటుంది మా సంగతి. చూస్తేనే అది కొంచెం ఆయిలీగా కలర్ఫుల్గా భలే ఉంది. ఇవేడా? అరే వద్దులేమ్మా, చికెన్ వేస్తా అమ్మాయి. దీనికి సరిపడా కొంచెమే లేకపోతే. ఇగో ఇంతే. అసలు చాలా అది కూడా చెప్పాలంటే దరిసేపు ఆగి మళ్ళీ చూసేస్తా నేను. ధనియాల పొడి అవి ఆండి ముంగట. ధనియాల పొడి జర వేసుకుంటే పులుసు మంచిగా ఉంటుంది. ఇది ఓన్లీ ధనియాల పొడి, ఇంక ఇట్లా గరం మసాలా గిరం మసాలా ఏం వేస్తలే.
వద్దమ్మా ఇది ఇంకా ఆ బుట్టీడు ఏం పెట్టకు నాన్న, సట్లో పెట్టేసి. సట్లోనే పెడతాం అమ్మే. మమ్మీ ఇంక ఈ చేపలు వేస్తాం అమ్మే. ఇదిగో మామ వైపు అయిపోగలమమ్మ పైన కట్ చేసేదాన్ని అడిగి కట్ చేస్తే వేరే కాయలు తెచ్చుకున్నాం. వేరే కాయ తగిన ఆ పైన వైపు తీసుకో కట్ అయిపోతుంది మనం తినమని. చూపించినవా? చూపించిన ఎందుకు నవ్వుతున్నావు నాన్న? ఇప్పుడు ఆడ ఫీలింగ్ ఏం తెలుసా అమ్మే, మా మమ్మీ మా అక్క ఏమో సైగలు చేసేసిర్రు. ఇప్పుడు నా గురించి ఏమో కనసైగల్లో మొత్తం మాట్లాడేసుకుర్రు. చూసావా అని బుజ్జి ఇంత బాగా వండుతున్నాను నీకోసమే. ఉప్పు కొంచెం పడుతున్నా. ఉప్పు లేకుండా అయ్యేటట్టుంది పని కొడుతుంది. ఉడికే వరకు అది అందులో ఉండే ముక్కలు కూరలోకి వస్తుంది. స్లోగా అది ఇవ్వని ఇంకా పెట్టద్దు మనము. మూత పెట్టేసి మూత తెస్తాము. గోపురం తెస్తా ఉండు నేను. నాకు కాళ్ళు మండిపోతున్నాయిందిరా. ఇంకో ఈడ పెట్టిన కాలుతుంది. పెట్టేనా గోపురాన్ని? ఈ లోపల సంగతి వస్తారు అట్లా అన్నాడు. కాలు అంటకపోయింది నాకు ఇందాక. మమ్మీకి టెక్నిక్లు అన్నీ తెలుసు తెలుసా. మూత అట్లా తీయదు మమ్మీ. మమ్మీ సంగటి అయిపోయింది మమ్మీ. అయిపోయిందమ్మా. దించేస్తే మంచిదేమోగా. సంగటి పని చేసినావుగా. అదే కదా మమ్మీ, నేను ఇంత మంచిగా చేసినది ఇన్ని రోజులు చేసిన వంటల్లో ఇది హైలైట్ ఉంది. పొరపాటున అప్పుడప్పుడు అట్లా జరుగుతాయి అంటవా. బాగా వచ్చింది మమ్మీ. ఇంకో ఇంకో అనుకనుక సంగటి పని ఉందిమ్మా. దించేస్తున్నా ఏమేమోగా మమ్మీ. ఈ కుండ వేడి ఉంటుంది కాబట్టి. ఓ నాన్న దించేసి దించేనా అమ్మే? ఉండు మమ్మ, అది బరువు పెట్టకు. అవును అట్లనే పట్టుకోపో. నేను పట్టుకోనా? దించిడ పెట్టనా పెట్టి అంతే. అయిపోయి అన్నీ పెట్టి. సూపర్ ఉందిరా. ఇప్పుడు అది కొంచెం గట్టిగా అవుతుంది, కొంచెం కుండ వేడి ఉంటుంది కదా. ఇవి ప్యాకప్ చేస్తా. ఇవన్నీ సదిరేస్తా. సదిరేసి మీకు మళ్ళీ ఫైనల్గా కూర దగ్గరకు వచ్చినాక చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇంకా చేసేది మనం ఏంలే, అది స్లోగా కుక్ అవ్వాలి. ఆ ఎండు చేపలు ఏమి ఎక్కువ టైం అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాము. ఆల్రెడీ 50% ఉడికిపోయింది మమ్మ అప్పుడే. ఇంకా ఇంకొక 50% ఉడికితే సరిపోతుంది. ఫైనల్గా అయినప్పుడు చూపిస్తా. చుట్టుకున్నాడు మొత్తము, ఎక్కి కూర్చున్నాడు. ఇంకా కళ్ళు మూసుకొని కూర్చుంది. అది కూడా వాడు కదా ఇంతసేపు వాడున్నావు కదా. వాడు ఇప్పుడు అడిగి రాగానే వచ్చినావు. వాడు ఒకసారి ఆడుకుని ఇంకా మళ్ళీ నువ్వు కూడా పో. చూసిరా కూర అయిపోయింది. అక్క పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అని చెప్పి డబ్బులు ఎన్ని 10,000? 13,000 పెట్టి సోగ్గా పోయి ఇంట్లో ఎవ్వరు ముద్దన్న కూడా పోయి చేపించుకొచ్చుకున్నాం అక్క. మళ్ళీ బొచ్చు యథావిధిగా అయిపోయింది కాక. ఏడైంది మొత్తం అజ్జుడు ఎట్లుందో. మరి మొలుస్తుంది కదా, పెరుగుతుంది కదరా. పెరిగింది కర్లీగానే వస్తుంది. ఇప్పుడు నాకు అది ఎందుకు గుర్తొచ్చిందంటే నీ డీపీ దయ్యం లాగా ఇట్లా పెట్టుకున్నావుగా. ఈడ లేదు అసలు. కొత్త వరపం ఏదో చేసుకుందాం అప్పట్లో. ఒక రోజు కనిపించింది అది అనుకుంటున్నా. ఇదిగో అయిపోయింది అన్న కూర. చూడు మామిడికాయలు చూడు ఎంత బాగా ఉడికిపోయినాయో. వాసన అయితే మస్తు వస్తుంది అక్క. సూపర్ ఉంటది. ఇదిగో మామిడికాయ ఉడికిపోయింది. మామిడికాయ మటన్ చికెన్ వేసుకుంటే ఇంకా బాగుండేది. ఇది కూడా బాగుంటదిరా. మామిడికాయ ఫిష్, మామిడికాయ వాసన చూడు. ఎండు చేపల వాసన వస్తలే. మన చెట్లో కాయలు ఉన్నాయి కదా, నేనైతే పెడుతుంటా. మామిడికాయ మటన్ పెడతా, మామిడికాయ ఫిష్ పెడతా, మామిడికాయ చికెన్ పెడతా, మామిడికాయ ఒడుతునకాయలు పెడతా. మస్తు ఉంటది. నేను ఇంకా చాలు దించేస్తా. ఇంకా దాన్ని కూడా దించి ఇప్పుడే చాప మీద పెడితే చాప అంటకపోతుంది. అందుకని తీసి పక్కకు పెట్టి వడ్డిచ్చినాక మీకు చూపిస్తా. అదే వడ్డిస్తా చూపిస్తా. ఇంకా అయితే దించేస్తా, ఆపేస్తా. ఇంకా
మా అక్క చేసిన వంటకం అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లో పెట్టుకొని చూపిస్తాను కదా, ఇంకో ప్లేట్లో పెట్టేసిన నేనే. మా అక్క వాళ్ళు అవ్వదు, ఏ పనులు అన్ని లేట్గా చేస్తుంటది సచిన్ పాము లాగా. అందుకే నేను ఫాస్ట్ చేసిన మా మమ్మీకి ఇచ్చిన. పప్పి నువ్వు నాకు తినిపించేది కాదురా, నువ్వు కూడా తినిపిద్దులే. తినిపించే ముందు నీకు అయితే మాకే చేసిన వంటకం నేను తినిపించి మా అక్కతోనే చెప్పిస్తా ఎట్లుంది. సఫరిస్తున్నాం ఏంది అక్క దరిద్రంగా. ఎట్లుంది మే చెప్పు. మాకే ఎట్టు తిరిగి మంచిగా ఉందని చెప్తుంది, ఎందుకంటే మా అక్కే చేసింది కాబట్టి. నేను దీన్ని చెప్తా, ఈ లెఫ్ట్ హ్యాండ్ తిందామంటే ఎట్లా ఉంది, ఇదేమో మొత్తం బంక అంటించింది మా అక్క. ఉండాలి నిజంగా మమ్మీ. మటన్ అంటే మటన్ లెక్కనే ఉంది. ఇది మటనా? ఇది ఎండు చేప. ఎంత మస్తు అంటే మస్తు ఉంది. ఇందాకనే తిన్నా నేను, తిని అమ్మవుతల్ని వచ్చిన. మీరు కూడా పక్కా ట్రై చేయండి. అరే నువ్వు ఆ నుంచి లేచినావా అసలు? లేవలే. ఇంకోటి చెప్పనా, నుంచే ఉంచిన సంగటి అయితే అండి ఇట్లా పెడితే ఇట్లా కరిగిపోతుంది నోట్లోకి వెన్నపూస అలాగా. ఇప్పుడు మా తమ్ముడికి నేను తినిపిస్తాను చూడు. ఆడు కాదు తినిపించుడు, రాదు పాడు రాదు. నువ్వేం చేసి పుచ్చకు వాడి బాధ ఏంటంటే నా ఏళ్ళు ఆడి నోటికి తగలద్దు, ఆడేళ్ళు నా నోటికి తగలద్దు. ఎందుకంటే ఆ ఏళ్ళని చిన్నప్పటి నుంచి చూసి నేను ఆ ఏళ్ళకి ఎంత చేసింది. కటింగ్ ప్లేయర్తో కూడా అంత గలీజ్. అది చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. కాదు ఇట్లా సైడ్ కి ఏమన్నా గిత్త వస్తే పీకి వాటిని కోతిపుండు బ్రహ్మాండం చేసింది. మా అక్కకి ఇప్పటికి కూడా అట్లా ఉంటుంది. ఏడుంటది. లక్కీ గాడికి అట్లనే వచ్చింది ఇప్పుడు. ఆడు వీక్తుండు. కానీ నిజంగా అండి ఇది బాగుంది సంగటి. మస్తు అంటే మస్తు ఉంది. కొంచెం కూడా వేస్ట్ చేయకుండా తీసుకురా పెట్టేద్దామంట. చూడు మమ్మీ, ఇది ఉండిందే మైలగాడి కోసం. మా అక్క అట్లా చెప్తుంది, ఇలా చేసి ప్రతి వంటకం మైలగాడికే వస్తుంది. మళ్ళీ ఏడు తినేది ఏంది? గట్టి తింటాడు మమ్మీడా. ఇదేదో జస్ట్ వీడియో కోసం తింటాం కానీ మంచి మైలగాడికే. ఆల్రెడీ సప్పరించుకుంటా. అసలు మైలగాడికి ఫుడ్ పెడతామా నాన్న? నీ చిత్రాలు వాళ్ళకి తెలియవా? మనం కూడా తినాం అంత రేటు. ఉప్పు కారాలు అవి పెట్టాం మమ్మీ. నిజంగా అంటే నిజంగా చేప అయితే గట్టిగా కండ ఇట్లా మటన్ పీస్ ఉన్నట్టే ఉంది. సంగటి అయితే కరిగిపోతుంది మమ్మీ, అసలు రికార్డు. తినేయండి మరి, నేను వస్తాను. ఏం తింటా? ఇంత మంచి సంగటి అసలు ల్యాండ్ లో కుదురుతాను నేను కళ్ళ కూడా అనుకోలే, ఎందుకంటే కట్టెలు పోయి కదా. వీడియో అయిన తర్వాత ఎట్లా అంతా మీకు కదా, మీకు ఇష్టం వచ్చినట్టు వీడియో వరకు అక్క కూడా అంత సీన్ లేదు. ఇప్పుడు ఇదంతా తిని చూపిస్తా. అంత బాగుంది. బెట్టి కడతామారా నువ్వు? అదంతా తిని అక్క. నువ్వు? నేను తినా, నేను బాగుందని చెప్పట్లేదు. అబ్బా బాగుంది, నిజంగా బాగుంది, చాలా చాలా. ఇప్పుడు మా అమ్మ వచ్చి టేస్ట్ చేస్తుంది. మా తమ్ముడు. సరే జోకులు పక్కన పెడితే నిజంగానే బాగుంది. ఈ చేప బయట దేశం చేప. ఇది ఏ నుంచి వచ్చింది అక్క? ఇది ఫారెన్. ఏ దేశం? ఫాయిన్ అంతే. ఇది ఒక దేశం కాదు, ఎందుకంటే దాని పేరు ఉండదు. ఫాయిన్. టైం వచ్చినప్పుడు తెలుస్తాయి అన్నిదా. ప్రతిదానికి ఒక టైం వస్తుంది. ఆ టైం ఇంకా రాలే. నిజంగానే బాగా చేసింది. ఎవరన్నా ఎండు చేపలు ఇష్టం ఉంటే ఎట్లా చేసుకోవాలనేది మా అక్క ఛానల్లో వీడియో చేయండి. బాగా చేసింది. అన్ని మైల్డ్ ఫ్లేవర్స్ తో ఉన్నాయండి, సూపర్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంక మా మమ్మీ తినేది నేనేం చూపియనులే, ఎందుకంటే మా మమ్మీ లప్ప చేస్తుంది. ఇది ఇట్లనే కథలు పడతాడు. నా ఛానల్లో పెడతా ఉండు. మా వాడు అన్నందుకు నా ఛానల్లో పెట్టుకుంటా తిని. మీకు మా తమ్ముడు గురించి తెలుసు కదా, మా మమ్మీ తింటది, అది మీరు చూడండి, మీకు కనిపిస్తుంది. నేను పెడతా ఛానల్లో, చెప్తా. నాకు వెళ్ళా మళ్ళా కథలు పడతాడు నా కొడుకు అట్లా. ఈ వీడియో అయితే ఇది అండి, నిజంగా చాలా బాగా వచ్చింది. చాలా రోజులైంది కదా ల్యాండ్ లో వీడియో తీసి, అందుకని తీసాను. మీకు మంచిగా అనిపించిందని నేను అనుకుంటున్నా. ఉండే కొద్ది కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్నే కాదు, మా తమ్ముడు ఛానల్ని, మా మమ్మీ ఛానల్ని, నా ఛానల్ని, ముగ్గురు ఛానల్ని కలిపి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇంకో 2 ఛానళ్ళు పెడతా, అది కూడా చేసుకోండి. జోక్ చేసినారా? పెట్టమంటారు కానీ డాడీ అంత తిరిగి ఉంటాడురా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతోనే డాడీ బిజీ అయిపోయి పెడదాంలే ఫ్యూచర్ లో డాడీ ఛానల్ బావ ఛానల్ ఫ్యూచర్ లో అందరం ప్రతి ఒక్కరికి ఒకటి పెట్టేసి యూట్యూబర్ ఫ్యామిలీ లాగా స్పెషల్ గా ఎట్లా అంటే ఒక ట్రెండ్ సెట్ చేద్దాం. అది కూడా మీ చేతిలోనే ఉంటదిలే. అది అండి బాయ్. ఉత్తగా నమ్మలేండి, వాళ్ళిద్దరే ఏం పెట్టాం, మా ముగ్గురమే ఎక్కువ అయిపోయినాయి. మళ్ళీ సీరియస్ అనుకునేది పెట్టాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇష్టం వాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు మన వాళ్ళకి ఇష్టం ఉంటే అందరం మా ముగ్గురు కనిపిస్తామా, కానీ నిజానికి అది మెయింటైన్ కూడా చేయలేము అన్ని. అవును అది అంతే. మా దాంట్లోకి వెళ్ళి ఈ అద్భుతమైన వంటకాన్ని అరే అది అక్కదేరా. సరే అండి, మా అక్క దాంట్లోనే ఉన్నారు కదా, ఇక్కడే ఉండి ఈ అద్భుతమైన వంటకాన్ని ముందు నుంచి చూసి నేర్చుకొని అట్లనే నా కొడుకు ఏదో కోతి చౌకేసిండు, వాడి ఛానల్ పోయి చూడరు షార్ట్. అది ఇప్పుడు ఇదంతా స్క్రిప్ట్ మాకు 2000 ఇస్తాను. జస్ట్ వచ్చి కూర్చొని మంచిగా చెప్పరా, నీకు 2000 ఇస్తాను. నిజమైంది ఎక్కడుంది మరి? నా దాంట్లో ముందు చూసినా అట్లున్నాడు. 2000 ఇస్తా అన్నది, అందుకే నేను చెప్పిన. ఇప్పుడు 500 మైనస్ చేస్తుంది అనుకుంటే ఈ మాట చెప్పిన. జెన్యున్ రివ్యూ కావాలంటే పవన్ నాగినేని ఛానల్లో వెళ్ళి చూడాలి. షార్టే జస్ట్. మా అక్క దాంట్లో మమ్మీ దాంట్లో అన్ని పెయిడ్ అంతే, పెయిడ్ రివ్యూ ఉంటాయి, జెన్యున్ ఉంటుంది. చూడండి. అవును అంతే. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.